కర్రీ చూడాలి అని అనుకుంటున్నారా? సరే, ఈరోజు మటను పచ్చి జీడిపప్పు కర్రీ చేస్తున్నాను రండి. ఎందుకంటే ఇది జీడిపిక్కలు కాసే కాలం కాబట్టి పెద్ద వచ్చింది. ఇప్పుడు మనం పెన్ను పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె వేసుకోవాలి. పెన్నం కాళ్ళని పడుతుంది. 3 స్పూన్లు నూనె వేసుకోవచ్చు. మాది గానుగ నూనె కాబట్టి వేసుకున్నాం కాబట్టి ఇందులో పడే ఐటమ్స్ ఏటేటి ఉన్నాయో మనం చూద్దాం రండి. 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసిన తర్వాత జీడిపప్పు కట్ చేయడం కూడా చూద్దురు గారు. పచ్చి జీడిపిక్కలు ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. చీపురు పుల్లతో ఇలా తీసుకొని ఫస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేయాలి. నూనె రాసుకున్న తర్వాత చేతికి అప్పుడు ఇలాగా తీయాలన్నమాట. చూసారా, చీపురు వల్ల ఎడుతున్నాను. చక్కగా ఎలా వలిసిన జీడిపప్పు ఇదిగా తొక్క కూడా ఫస్ట్కి నూనె చేతికి రాసుకోవాలి అంతే. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కాబట్టి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు పెట్టుకుందాం. అందులో వేద్దాం. మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అందులో వేద్దాం. చేసి పెట్టుకున్నాం కదా, 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు ఇలా కలుపుకొని బాగా చూసారా ఫ్రెండ్స్, ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇంకా గోల్డెన్ కలర్లో బాగా వేగాల. చూసారా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా ఇంకా కలర్ఫుల్గా వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా వేద్దాం. ఇందులో పచ్చి జీడిపప్పు, కోడి మాంసం కానీ, పచ్చి జీడిపప్పు, కోడిగుడ్లు కానీ, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ తింటే ఎంత బాగుంటుందో తెలుసా. చూడండి ఫ్రెండ్స్, బాగా కలిపాను కదా. చూసారా ఫ్రెండ్స్, ఇవి బాగా వేయాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కొంచెంసేపు కలుపుకున్న తర్వాత టమాటా వేద్దాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు కూడా ఉల్లిపాయలుతో పాటు బాగా వేగనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయో. టమాటా బాగా వేగనివ్వాలి. టమాటా వేసాం కాబట్టి ఇది బాగా కలపాల. బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటా ఇలా వేగిన తర్వాత మటన్ కర్రీ కాబట్టి అది కొద్దిగా టైం పడుతుంది కదా, ఒక 10 నిమిషాల వరకు ఉడకవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు కలపాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా కలిపిన తర్వాత ఇప్పుడు మటన్ వేసుకోవచ్చు. పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మటను బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవచ్చు. ఆల్రెడీ మటన్కి పసుపు కలిపాము.
ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిచ్చాక ఉప్పు కారం వేద్దాం. అంటే మటన్ తక్కువే, 100 రూపాయలు. ఇదిగో 1 స్పూన్ కారం అంతే చాలు, ఎందుకంటే కొంచెమే ఇంత వచ్చింది కదా. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం. చూసారా, వావ్, ఇప్పుడే తినేవాళ్ళనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా కలుపుదాం. దీన్ని పట్టేలా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దీన్ని అడిగేడద్దు, తినడానికి కళాయికి అడిగేటద్దు. కాబట్టి మనం ముందుగా కాకుండా ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో, చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు. ఈ కప్పు వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెడదాం. అప్పుడు కూర ప్రిపేర్ అయిన తర్వాత మనం చూద్దాం. ఒకసారి మనం ఇది కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఇది మరీ దగ్గరగా, కర్రల పొయ్యి కదా, పైనుంచి ఎండ కింద నుంచి కర్రల పొయ్యి మీద కొంచెం చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా అవుతుంది కదా. మీకు గ్రేవీ కావాలంటే ఇలా ఉంచుకోండి, లేదు ఇంకా దగ్గరగా కావాలంటే కొంచెం ఇంకా వాటర్ ఎగిరినవ్వండి. మీ గ్రేవీ కావాలన్న వాళ్ళు ఈ మాత్రంగా ఉంచుకోండి, ఎందుకంటే నాకు ఇంకా దగ్గరగా ఇష్టం అన్నమాట. డీప్ ఫ్రై కింద చేసుకోవడం నాకు ఇష్టం, కానీ మీకు గ్రేవీ కావాలంటే ఇలా ఉంటే సరిపోద్ది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చూస్తుంటే నోరు ఊరేస్తుంది కదా. అసలే కర్రల పొయ్యి మీద వంట ఆరోగ్యానికి మంచిది, తెలుసా ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, కూర దగ్గరికి అయిపోయింది కదా. ఈసారి మనం టేస్ట్ చూద్దాము. నేను రైస్ పెట్టుకుంటాను. సరే ఫ్రెండ్స్, పద్మ కూర రెడీ అయిపోయింది. జీడిపప్పు మటన్ కర్రీ. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారా? సరే, ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చూద్దాము. పచ్చి జీడిపప్పు. ఇప్పుడు మనం తిని కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. జీడిపప్పు ఎలా ఉందో, మటన్ జీడిపప్పు కర్రీ. పద్మతో సేమ్ తయారు చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో ఏమైనా తెలియని పరిస్థితి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా? ఓకే, బాయ్.